అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. వచ్చి మీరు ప్రజలకు ఏం చేస్తారు? జగనన్న 2.0 డిజిటల్ బుక్ 2029లో ఓట్లు కూడా యాప్లోనే వేయించుకొని పాలన కూడా యాప్లోనే చెయ్యండి. అసెంబ్లీకి వెళ్లరు, ఓట్లు వేసిన ప్రజల తరపున మాట్లాడరు, కానీ పదవి కాపాడుకోవడానికి అటెండెన్స్ వేసి వెళ్ళిపోతారు. అంటే ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి రారా? మీరేం నాయకులు సార్? ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషి సరే, ఆంధ్రప్రదేశ్ గురించి పక్కన పెడదాం. అట్లీస్ట్ మీకు ఓటు వేసిన 1,30,00,000 మంది జనాల పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళేమో మా జగనన్న సమస్యలు తీర్చే నాయకుడు అని చెప్పి చెప్పుకుంటుంటే జగన్ కొంచెం నేను చచ్చిపోయినందుకు నాకు ఐడియా సార్. రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. మీరేమో యాక్సిడెంట్స్ ఎక్కడ జరిగాయో తెలుసుకొని 108 కంటే స్పీడ్గా మీరు మీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పొలిటికల్ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఏ సమస్యకి సొల్యూషన్ అడిగినా 2029లో అధికారం వచ్చిన తర్వాత రప్ప చూపిద్దామని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప. అంటే 2029 వరకు మీరు ఏ సమస్య గురించి మాట్లాడరు, అసెంబ్లీలో ఏ సమస్య గురించి చర్చించరు, అంతేగా? అలా అయితే మీ 11 మంది మా రాష్ట్రానికి అవసరం లేదు. దయచేసి మీరు రాజీనామా చేసి, లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అయినా అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యల మీద చర్చించండి. మీ ఫెయిర్ అండ్ ఫేర్.